తెలంగాణకు సంబంధించి ప్రవేశ పరీక్షలపైన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. రోజు రోజుకి కూడా కరోనా వైరస్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్షలన్నింటినీ కూడా తాజాగా వాయిదా వేసినట్లుగా సమాచారం అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయని దాని మీద మళ్ళీ మనకు ఒక షెడ్యూల్ అయితే ఇస్తామని చెప్పి అంటున్నారు. సో వాయిదా పడిన వాటిని చూసినట్లయితే పాలిసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్, ఐసెట్, ఎంసెట్, పిఈడి సెట్లను మనకు వాయిదా వేసినట్లుగా సమాచారం. జూలై 1న ఈ కొత్త షెడ్యూల్ని అయితే ప్రకటిస్తారంట. మ్యాక్సిమం ఇవి ఆగస్టులో ఉండేందుకు అవకాశం అయితే ఉంది అని చెప్పి, ఎగ్జామ్స్ అనేవి ఉండేందుకు అవకాశం అయితే ఉన్నాయని చెప్పి సమాచారం అయితే వస్తుంది. ఓకేనా, సో అన్ని సెట్స్ ఆగస్టు మొదటి వారంలో అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. ఓకే, దేశంలో అన్ని ఐఐటి, ఎన్ఐటీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీ కోసం జూలై 18 నుంచి 23 వరకు కూడా జేఈ మెయిన్, 26 నీట్ ప్రవేశ పరీక్షలు అయితే నిర్వహించున్నారు. ఆగస్టు 23న జేఈ అడ్వాన్స్ అయితే జరగనుంది. ఈ పరీక్షను ఆయా తేదీలో నిర్వహిస్తే తెలంగాణలోనూ ప్రవేశ పరీక్షలు అనేవి నిర్వహించాల్సి అయితే ఉంటుంది. అదే జరిగితే జాతీయ ఎంట్రన్స్తో పాటు రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం అనేది ఉంటుంది. ప్రవేశ పరీక్షలు వాయిదా పడితే విద్యా సంవత్సరం మొదలు కావడం కూడా ఆలస్యం అవుతుంది. 0 ఇయర్ అనేది చేయక తప్పదన్న అభిప్రాయాలు కూడా చాలా వరకు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో జూలైలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ తదితర ప్రవేశ నిర్వహణ అనేది మనకు కష్టం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఫైనల్ ఇయర్ మినహా అన్ని సంవత్సరాల విద్యార్థులను ప్రమోట్ అనేది చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు అయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ విధంగా తాజాగా అప్డేట్ అయితే ఉంది. ఓకే, తప్పకుండా కొత్త షెడ్యూల్ అనేది ప్రకటించిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.